దీంట్లో వినపస్తుంది వాయిస్. గత 5 సంవత్సరాల నుంచి దాదాపు మన తాడపత్రి పట్టణానికి పట్టిన పీడ వదలాలని మేము కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లము చైర్మన్ గారు చెప్పిన విధంగా ఈరోజు దిష్టి తీస్తున్నాము. ఇక నుంచి రాబోయే కాలం అంతా గతంలో మాదిరే మన తాడపత్రి వైభవంగా ఉంటుందని ఆశిస్తూ చూడండి ఎంత దిష్టి తగిలిందో. మన తాడపత్రికి పట్టిన దిష్టి చూడండి. ఏందమ్మా ఆయన చూడడా రాండి గోమూత్రం కాదు నిలబడండి. కమిషనర్ రూమ్ లో సైడ్ అన్ని ప్రతి రూమ్ లో చల్లాలి. రక్షాలను చేస్తున్నారయ్యా, రూమ్ అంతా శుద్ధి చేస్తున్నారు. ఇప్పటికీ దరిద్రం వదిలిపోయింది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గ్రహణం వీడిన తర్వాత దేవాలయాలను శుద్ధి చేస్తారు. అదేవిధంగా నిన్నటితో మనకు తాడపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటారు? మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు. అంటే మన తాడపత్రికి పట్టిన గ్రహణం వీడింది కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు. ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందికంతా మేము ఒకటే చెప్తున్నాము, మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి. షాడో ఎమ్మెల్యేకి భయపడే అవసరమే లేదు. షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ. 2 నెలల్లో ఎమ్మెల్యే గారే తొలగిపోతారు. ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము. కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ కనుసంధానంలో ఉంటుంది కాబట్టి మన తాడపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ పురపాలికను ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి చేతగాని కమిషనర్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారైతేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యే గారైతేనేమి, ఆయన తొత్తుగా పనిచేసిన షాడో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారైతేనేమి, అదేవిధంగా కమిషనర్ గారైతేనేమి తప్పుదోవ పట్టించి ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేసినారు. కాబట్టి ఈరోజు పట్టణ పురపాలకను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రేపు మా చైర్మన్ గారు వస్తారు, కొత్తగా ఎం రామ్మోహన్ గారు అనే కమిషనర్ కూడా వస్తున్నారు. ఆయన ఎవరికి ఇప్పుడు ఆఫీసర్స్ అంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎవరంతకు వాళ్ళు
బాగా పని చేయాలి, కష్టపడి పని చేస్తే ముందు ఎప్పుడైతే పూర్వ వైభవం ఎలా మనకు ర్యాంకులు వచ్చినాయో అదే విధంగా తాడిపత్రి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మేము పట్టణ కౌన్సిలర్స్ కానీ ఎంతో కష్టపడి ముందుకు పోతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. అందరికీ పత్రికా విలేకరులకు తోటి సహోదరులకు తెలియజేయడం ఏమంటే, ఇన్ని రోజులకు ఈ తాడ్పత్రి మున్సిపాలిటీకి పట్టిన శని విరగడైపోయింది. ఈ శని ఎవరంటే ఈ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. ఏమే దుగ్గుపల్లి పొగాకు మాదిరి నోట్లో ఉన్న ఒకటే గూట్లో ఉన్న ఒకటే అటువంటి వాడేనా ఈయన కమిషనర్లు అంటే ఆ షాడో ఒకటి చెప్పినారు మా సోదరులు. ఆ షాడో ఏం చెప్తే ఇక్కడ ఉచ్చబోయమంటే ఉచ్చబోస్తాడు, ఇక్కడ ఎగరమంటే ఎగరతాడు. అటువంటి వాడన్నమాట ఆయన. ఇటువంటి కమిషన్ వెళ్ళిపోయినందుకు అందరూ సంతోషిస్తూ మేము దేవుని ప్రార్థిస్తున్నాం, యా అల్లాహ్ इनको अच्छी तबीयत दे और म्यूनसिपालिटी को अच्छी निगाह में चलने के तौफीक दे। आमीन आमीन सुम्मा आमीन। తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ ఈరోజు శుభదినం. ఎందుకంటే మనకు పట్టిన శని విరగడయ్యి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈరోజు నేను తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ శుభదినంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఆయన చెప్పినా కూడా మేము ఏ పనులు చేయాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ వెళ్ళేది ఎవరి దగ్గర అంటే ఎమ్మెల్యే గారి దగ్గర. అలా వెళ్ళి 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 మనకు అవార్డు, ఇంత మంచి అవార్డు వచ్చిన మన మున్సిపాలిటీని ఫస్ట్ పట్టించిన ఘనత కూడా మన కమిషనర్ గారికే వెళ్తుంది. అందువల్ల ఆయన ఈరోజు వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిపోయినారు కాబట్టి మేము మున్సిపాలిటీలో ముగ్గులు వేసుకొని మున్సిపాలిటీని అంతా శుద్ధి చేసుకున్నాము. ఇప్పుడు మా మున్సిపాలిటీ ముందులాగా తయారైంది, స్వచ్ఛంగా ఉంది ఇప్పుడు మన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలోని నేను ఉద్యోగులు కూడా ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు భయపడినారు, షాడో ఎమ్మెల్యే కమిషనర్లో పనిచేసినారు, అందరికీ భయపడి చేసినారు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. మన ఎమ్మెల్యేనే 2 నెలల్లో ఉండరు. ఇప్పుడు మీరు భయపడి వాళ్ళకు వీళ్ళకి భయపడి పని చేయొద్దండి. ఇప్పుడు అందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాము. తర్వాత వచ్చేసి మన ఊరు ముందు ఎలా అవార్డులు వచ్చినాయో మన మున్సిపాలిటీకి అలా అవార్డులు అన్నీ వచ్చి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజుతో మన మున్సిపాలిటీ పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అనుసంధానాలు పనిచేస్తున్నాడే తప్ప తాడిపత్రి ప్రజలు బాగుండాలని వాళ్ళు బాగుపరచాలని కానీ పని చేయలేదు. కాబట్టి ఇప్పటికీ మన మున్సిపాలిటీ పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక్కడి నుంచి వచ్చే కమిషనర్ అయినా మన ఎమ్మెల్యేకు కనుసంధానాలు పని చేయకోకుండా తాను తీసుకున్న జీతాలు పనిచేయాలని ఇప్పటి నుంచైనా బాగా తాడిపత్రి ప్రజలు బాగుపడతారని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.